నిన్నటి ప్రశ్నకు ఆన్సర్ గివు గ్రామం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలో ఏప్రిల్ 27, 28కి సంబంధించి మొదటి ప్రశ్న. G7 2024వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఇటలీ. G7 సదస్సు ఇటలీలో జరుగుతుంది. అయితే ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. G7 కంట్రీస్లో ఏవేవి ఉంటాయంటే, G7 అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అనమాట. యుఎస్, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. ఈ 7 దేశాలను కలిపి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని పిలుస్తారు. అయితే ఈ గ్రూప్ 7 కంట్రీస్కి రష్యా ఒక కంట్రీ యాడ్ చేసినట్టయితే G8 కంట్రీస్ వస్తుంది. సో ఈ G8 కంట్రీస్కి ఇంకా 12 కంట్రీస్ యాడ్ చేస్తే G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ వస్తుంది అనమాట. అయితే G7లో ఉన్న కంట్రీస్ ఏవి, G8లో ఉన్న కంట్రీస్ ఏవి అని ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఈ దేశాలు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. రెండో ప్రశ్న, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పేటెంట్లు మంజూరు చేశారని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఉన్నత పండిత్ వారు చెప్పారు? ఆన్సర్ 1.03 లక్షలు. మూడో ప్రశ్న, ఇకపై సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసుల జాబితా, ఫైలింగ్ ఆర్డర్లు, తీర్పులు ఇవన్నీ ఏ మాధ్యమం ద్వారా ప్రజలకు అందిస్తామని ఇటీవల DY చంద్రచూడ్ గారు పేర్కొన్నారు? ఆన్సర్ వాట్సాప్. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉంటాయో, ఆర్డర్లు ఏవైతే ఉంటాయో ప్రజలకు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తారంట. ఇంతకుముందు సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులకు సంబంధించిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ ప్రజలకు కూడా చేరవేయాలని ఒక ఉద్దేశంతో వీటిని వెబ్సైట్ల ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ కోర్ట్ అనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చింది. నాలుగో ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో సైన్యం ఊచకోత జరగడంతో 223 మంది చనిపోయారు అని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది? ఆన్సర్ బుర్కినా ఫాసో. ఊచకోత అంటే ఏంటంటే టు కిల్ సో మెనీ పీపుల్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే తక్కువ సమయంలో ఎక్కువ మందిని చంపడం అనమాట. ఐదో ప్రశ్న, ఇటీవల హైతీ ప్రధాని రాజీనామా చేశారు, అతని పేరేంటి? ఆన్సర్ ఏరియల్ హెన్రీ. ఆరో ప్రశ్న, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2024లో జరగబోతున్న T20 వరల్డ్ కప్కు అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఉసేన్ బోల్ట్. ఈ ICC వరల్డ్ కప్ 2024లో అమెరికాలో జరగబోతుంది. ఏడో ప్రశ్న, భారత వృద్ధి రేటును NIPFP నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 7.1%. వృద్ధి రేటు GDP గ్రోత్ రేట్స్ని ఇలా వివిధ సంస్థలు అంచనా వేస్తుంటాయి. అయితే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవ విలువలనే GDP అంటామన్నమాట. సో ఇలా వివిధ సంస్థలు అంచనా వేసే GDP అంటే గ్రోత్ రేట్ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ సంస్థలు అయితే ఇలా గ్రోత్ రేట్లు ఇస్తూ వార్తలు ఇస్తున్నాయో ఆ సంస్థల యొక్క గ్రోత్ రేట్లను గుర్తుంచుకోండి. ఎనిమిదో ప్రశ్న, డెలాయిట్ సంస్థ భారత వృద్ధి రేటును ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 6.6%. ఇది కూడా GDPకి సంబంధించిన గ్రోత్ రేటును అంచనా వేసింది డెలాయిట్ సంస్థ 6.6గా. ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే ఏంటంటే ఒక ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఉండే ఈ టైం పీరియడ్నే ఒక ఫైనాన్షియల్ ఇయర్గా పిలుస్తామన్నమాట. తొమ్మిదో ప్రశ్న, వ్యవసాయ రుణాలను డిజిటలైజేషన్ చేయడం కోసం నాబార్డ్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ RBI ఇన్నోవేషన్ హబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. నాబార్డ్ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంకు 1982లో శివరామన్ కమిటీ సిఫారసు మేరకు ఇటీవల ఏ దేశం రువాండా బహిష్కరణ బిల్లును తీసుకొచ్చింది? ఆన్సర్ UK. రువాండా నుంచి శరణార్థులు కోరుతూ అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు రువాండా డిపోర్టేషన్ బిల్ను UK తీసుకొచ్చిందనమాట. అంటే వారి దేశం నుండి వాళ్ళని రువాండాకి పంపించడం కోసం.
11వ ప్రశ్న, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఏ పోర్ట్ను గుర్తించారు? ఆన్సర్ విజింజం పోర్ట్, కేరళలో ఉంది. ఇలా మొట్టమొదటిసారి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి వార్తలు నిలిచినప్పుడు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 12వ ప్రశ్న, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024కు అంబాసిడర్ ఎవరు? ఆన్సర్ యువరాజ్ సింగ్. 13వ ప్రశ్న, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు వేసిన 7 మెంబర్స్ అథ్లెటిక్ కమిషన్కి చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ నర్సింగ్ యాదవ్. 14వ ప్రశ్న, ఇటీవల మరణించిన సుధీర్ కాకర్ ఎందులో ప్రసిద్ధి చెందినవారు? ఆన్సర్ సైకాలజిస్ట్. 15వ ప్రశ్న, ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సౌమ్య అవస్థి అండ్ శ్రబానా బర్వా. ఇలా రీసెంట్గా వార్తల నుంచి పుస్తకాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వీళ్ళను గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేటి ప్రశ్న, భారతదేశం నుండి ఉల్లి ఎగుమతులకు ఏ దేశాలు ఆమోదం పొందాయి? ఈ ప్రశ్నకు ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.